హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన భోజనశాల. ఈరోజు మన ఛానల్లో ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోయే టేస్టీ టమోటా రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని వేడెక్కనివ్వండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కొద్దిగా చిటపట్లాడనివ్వండి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసుకొని ఒక సెకండ్ పాటు వేయించండి. తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత ఒక 4 టమోటాలు మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఆ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని టమాటా ప్యూరీ త్వరగా మగ్గడానికి కాస్త ఉప్పును యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి టమాటా ప్యూరీని బాగా మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వండి. ఇందులో నుంచి నూనె పైకి తేలాలన్నమాట, అంతవరకు బాగా మగ్గనివ్వండి. చూసారు కదండి, టమాటా ప్యూరీ ఈ విధంగా బాగా మగ్గి ఇందులో నుంచి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలాలన్నమాట. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇక ఇంతేనండి, ఇందులోకి ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు ఇవంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూసారు కదండి, కారం పొడి ఉప్పు నూనెలో బాగా వేగి ఉంటుందన్నమాట. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలి ఉంటుంది. ఈ టైంలో మనం వైట్ రైస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా వైట్ రైస్ని యాడ్ చేసుకోకండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఓన్లీ టమోటా మిక్స్లోకి సరిపోయినంత వైట్ రైస్ని మాత్రమే యాడ్ చేసుకోండి. ఇక వైట్ రైస్ని యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా రైస్ మొత్తానికి గ్రేవీ బాగా అంటుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి. అంతేనండి, మరి ఎంతో రుచిగా ఉండే టమోటా రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. 5 మినిట్స్లో ఈజీగా ఈ రెసిపీని చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.